ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, యెహోషువ ఇశ్రాయేలీలు ఎంతమంది రాజులను ఓడించారు? ఆప్షన్ ఏ 29, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 31, ఆప్షన్ డి 30. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 31 మంది రాజులను. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. సెకండ్ క్వశ్చన్, కానానును వేగు చూచిన వారు తన నివాసులకు అది ఏ దేశం అని చెప్పారు? ఆప్షన్ ఏ రక్షించు దేశం, ఆప్షన్ బి భక్షించు దేశం, ఆప్షన్ సి పాలు తేనెల దేశం, ఆప్షన్ డి సమృద్ధి గల దేశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భక్షించు దేశము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనము. థర్డ్ క్వశ్చన్, యెహోవా మహిమ ఇశ్రాయేలుల కన్నులకు ఏ విధముగా కనబడింది? ఆప్షన్ ఏ మెరుపు వలె, ఆప్షన్ బి మేఘం వలె, ఆప్షన్ సి దహించు అగ్ని వలె, ఆప్షన్ డి తేజస్సు వలె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దహించు అగ్ని వలె. నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. ఫోర్త్ క్వశ్చన్, దేవుడు ఎన్నవ దినమున మోషేను కొండ మీదకి పిలిచాడు? ఆప్షన్ ఏ 5వ దినము, ఆప్షన్ బి 6వ దినము, ఆప్షన్ సి 7వ దినము, ఆప్షన్ డి మొదటి దినమున. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7వ దినమున కొండ మీదకి రమ్మన్నాడు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 16వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్, మోషే ఏ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నాడు? ఆప్షన్ ఏ హోరేబు, ఆప్షన్ బి మోరియా, ఆప్షన్ సి సీనాయి, ఆప్షన్ డి గోల్గతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సీనాయి కొండ మీద. నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనము. సిక్స్త్ క్వశ్చన్, మేఘము సీనాయి కొండను ఎన్ని దినములు కమ్ముకున్నది? ఆప్షన్ ఏ 5 దినములు, ఆప్షన్ బి 6 దినములు, ఆప్షన్ సి 2 దినములు, ఆప్షన్ డి 7 దినములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 6 దినములు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 16వ వచనము. సెవెంత్ క్వశ్చన్, ఏపాలో దశమ భాగము ఎంత? ఆప్షన్ ఏ సేరు, ఆప్షన్ బి ఓమేరు, ఆప్షన్ సి అర్ధసేరు, ఆప్షన్ డి సవాసేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఓమేరు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 36వ వచనము. ఎయిత్ క్వశ్చన్, ఇశ్రాయేలీలు మన్నాను ఎన్ని సంవత్సరములు తిన్నారు? ఆప్షన్ ఏ 44, ఆప్షన్ బి 42, ఆప్షన్ సి 43, ఆప్షన్ డి 40.
Your time starts now. Correct answer is option D. 40 సంవత్సరములు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనము. 9th క్వశ్చన్. యాకోబు తన నిమిత్తము సమాధిని ఎక్కడ త్రవ్వించుకున్నాడు? ఆప్షన్ ఏ ఐగుప్తు, ఆప్షన్ బి కానాను, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి హారాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కానాను. ఆదికాండము 50వ అధ్యాయము 5వ వచనము. 10th క్వశ్చన్. యాకోబును సుగంధ ద్రవ్యములతో ఎన్ని రోజులు సిద్ధపరిచారు? ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 50. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 40 దినములు. ఆదికాండము 50వ అధ్యాయము 3వ వచనము. 11th క్వశ్చన్. యాకోబు తన అన్నకు కానుక కొరకు వేరు చేసిన ఆవులు ఎన్ని? ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 50. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 40 ఆవులు. ఆదికాండము 32వ అధ్యాయము 15వ వచనము. 12th క్వశ్చన్. యాకోబు తన అన్న కొరకు ఎన్ని పాడి ఒంటెలను కానుకగా ఇచ్చాడు? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 50. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 30 పాడి ఒంటెలను కానుకగా ఇచ్చాడు. ఆదికాండము 32వ అధ్యాయము 15వ వచనము. 13th క్వశ్చన్. ఇస్సాకు దేనిని బట్టి ఏశావును ప్రేమించాడు? ఆప్షన్ ఏ అందమును బట్టి, ఆప్షన్ బి ధైర్యమును బట్టి, ఆప్షన్ సి మాంసమును బట్టి, ఆప్షన్ డి తెలివిని బట్టి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మాంసమును బట్టి. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనము. 14th క్వశ్చన్. వీరిలో సాధువై గుడారములో నివసించువాడు ఎవరు? ఆప్షన్ ఏ హానోకు, ఆప్షన్ బి నోవాహు, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి ఏశావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యాకోబు. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనము. 15th క్వశ్చన్. వీరిలో అరణ్యవాసిగా ఉన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ ఇష్మాయేలు, ఆప్షన్ బి ఇసాకు, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి ఏసావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏసావు. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనము. 16th క్వశ్చన్. జలప్రళయం వస్తుందని దేవుడు నోవాహుకు ఎన్ని రోజులు ముందుగా చెప్పాడు? ఆప్షన్ ఏ 40 రోజులు, ఆప్షన్ బి 4 రోజులు, ఆప్షన్ సి 13 రోజులు, ఆప్షన్ డి 7 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 7 రోజులు. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనము. 17th క్వశ్చన్. ఇస్సాకుకు పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని ఏండ్ల వాడు? ఆప్షన్ ఏ 40 ఏండ్లు, ఆప్షన్ బి 45 ఏండ్లు, ఆప్షన్ సి 47 ఏండ్లు, ఆప్షన్ డి 60 ఏండ్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 60 ఏండ్ల వాడు. ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనము. 18th క్వశ్చన్. వీరిలో 40 సంవత్సరములకు పెండ్లి చేసుకునిన వారు ఎవరు? ఆప్షన్ ఏ యాకోబు, ఆప్షన్ బి ఇస్సాకు, ఆప్షన్ సి యోసేపు, ఆప్షన్ డి ఏసావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్సాకు. ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనము. 19th క్వశ్చన్. చివరికి ఎంతమంది ఉన్నా సొదొమోను కాపాడుతానని దేవుడు అబ్రహాంతో చెప్పాడు? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 7. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 10 మంది ఉన్నా కాపాడుతానని చెప్పాడు. ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనము. 20th క్వశ్చన్. ఒలివ చెట్టు ఆకును తెచ్చిన పక్షి ఏది? ఆప్షన్ ఏ కాకి, ఆప్షన్ బి నల్ల పావురము, ఆప్షన్ సి తెల్ల పావురము, ఆప్షన్ డి గువ్వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నల్ల పావురము. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనము. 21st క్వశ్చన్. అబ్రహాము మొదట ఎంతమంది నీతిమంతుల నిమిత్తం సొదొమను కాపాడమని ప్రార్థన చేశాడు? ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 70. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 50 మంది నీతిమంతులు. ఆదికాండము 18వ అధ్యాయము 28వ వచనము. 22nd క్వశ్చన్. ఎన్ని దినములు గడిచిన తర్వాత నోవాహు కాకిని బయటకు పంపించాడు? ఆప్షన్ ఏ 40 రోజులు, ఆప్షన్ బి 4 రోజులు, ఆప్షన్ సి 13 రోజులు, ఆప్షన్ డి 7 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 40 రోజులు గడిచిన తరువాత. ఆదికాండము 8వ అధ్యాయము 6, 7 వచనాలు. 23rd క్వశ్చన్. కాలు నిలుపుటకు కూడా స్థలము లేక నోవాహు దగ్గరకు తిరిగి వచ్చినది ఏది? ఆప్షన్ ఏ కాకి, ఆప్షన్ బి నల్ల పావురము, ఆప్షన్ సి తెల్ల పావురము, ఆప్షన్ డి గువ్వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నల్ల పావురము. ఆదికాండము 8వ అధ్యాయము 9వ వచనము. 24th క్వశ్చన్. ఎంతమంది యూదులు కలిసి పౌలును చంపాలని కుట్ర చేశారు? ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 50. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 40 మంది యూదులు.
అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 12వ వచనము. 25th క్వశ్చన్. నోవాహు కాకిని బయటకు పంపడానికి ఏమి తెరచాడు? ఆప్షన్ ఏ కిటికీని, ఆప్షన్ బి తలుపును, ఆప్షన్ సి పైకప్పు, ఆప్షన్ డి రంధ్రము ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కిటికీ. ఓడ కిటికీని తెరచాడు. ఆదికాండము 8వ అధ్యాయము 6-7 వచనములు. 26th క్వశ్చన్. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుననే ప్రవచనం ఏ గ్రంథంలోనిది? ఆప్షన్ ఏ కీర్తనలు, ఆప్షన్ బి యెషయా, ఆప్షన్ సి దానియేలు, ఆప్షన్ డి జకర్యా గ్రంథము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. 27th క్వశ్చన్. రాజును అతని కుమారులను క్షేమముగా జీవించుటకు ప్రార్థించుటకు యాజకులను ఏర్పాటు చేసిన అన్య రాజు ఎవరు? ఆప్షన్ ఏ నెబుకద్నెజరు, ఆప్షన్ బి కోరెషు, ఆప్షన్ సి దర్యావేషు, ఆప్షన్ డి బెల్షస్సరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దర్యావేషు. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. 28th క్వశ్చన్. ఎవరి ప్రార్థన ఆకాశమందున్న దేవుని నివాసమునకు చేరినది? ఆప్షన్ ఏ యాజకులు, ఆప్షన్ బి రాజులు, ఆప్షన్ సి పరిశుద్ధులు, ఆప్షన్ డి అధిపతులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాజకుల ప్రార్థన. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనము. 29th క్వశ్చన్. ఏ రాజు యొక్క ప్రార్థనను ఆలకించి దేవుడు జనులను స్వస్థపరిచాడు? ఆప్షన్ ఏ హిజ్కియా, ఆప్షన్ బి సొలొమోను, ఆప్షన్ సి మనష్షే, ఆప్షన్ డి ఉజ్జియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హిజ్కియా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. 30th క్వశ్చన్. శ్రమలో తన్ను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ హిజ్కియా, ఆప్షన్ బి అహాబు, ఆప్షన్ సి మనష్షే, ఆప్షన్ డి ఉజ్జియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మనష్షే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12-13 వచనాలు. క్వశ్చన్ నెంబర్ 31. నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నెహెమ్యా, ఆప్షన్ బి ఎజ్రా, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి సొలొమోను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎజ్రా. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. క్వశ్చన్ నెంబర్ 32. దేవుని మందిరం ఎదుట ఏడ్చుచు పాపములు ఒప్పుకొనుచు ప్రార్థించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నెహెమ్యా, ఆప్షన్ బి ఎజ్రా, ఆప్షన్ సి మెషక్, ఆప్షన్ డి ఎస్తేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎజ్రా.
ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. క్వశ్చన్ నెంబర్ 33. ఇశ్రాయేలీల పక్షముగా ప్రార్థించిన రాజ ఉద్యోగి ఎవరు? ఆప్షన్ ఏ నెహెమ్యా, ఆప్షన్ బి షెడ్రక్, ఆప్షన్ సి మెషక్, ఆప్షన్ డి అబెద్నగో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెహెమ్యా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. క్వశ్చన్ నెంబర్ 34. ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు ఎవరు? ఆప్షన్ ఏ జబ్ది, ఆప్షన్ బి ఆసాపు, ఆప్షన్ సి మీకా, ఆప్షన్ డి మత్తన్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మత్తన్యా. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. క్వశ్చన్ నెంబర్ 35. ఎవరు తన స్నేహితుని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు పూర్వపు స్థితి తిరిగి వచ్చినది? ఆప్షన్ ఏ దావీదు, ఆప్షన్ బి యోనాతాను, ఆప్షన్ సి హిజ్కియా, ఆప్షన్ డి యోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యోబు భక్తుడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. క్వశ్చన్ నెంబర్ 36. నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక అనే వాక్య భాగము ఏ గ్రంథంలోనిది? ఆప్షన్ ఏ సామెతలు, ఆప్షన్ బి కీర్తనలు, ఆప్షన్ సి యోబు, ఆప్షన్ డి ప్రసంగి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కీర్తనల గ్రంథము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. 37th క్వశ్చన్. ఎప్పుడు భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు? ఆప్షన్ ఏ విమర్శ కాలమందు, ఆప్షన్ బి దర్శన కాలమందు, ఆప్షన్ సి శ్రమ కాలమందు, ఆప్షన్ డి పండుగ సమయంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దర్శన కాలమందు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనము. 38th క్వశ్చన్. ప్రార్థన ఆలకించువాడా ఎవరు నీ యొద్దకు వస్తారని కీర్తనాకారుడు అంటున్నాడు? ఆప్షన్ ఏ విశ్వాసులు, ఆప్షన్ బి సర్వ శరీరులు, ఆప్షన్ సి సర్వజీవులు, ఆప్షన్ డి గనులైన వారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్వ శరీరులు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము. 39th క్వశ్చన్. దేవుడు ఎవరి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ విశ్వాసుల, ఆప్షన్ బి దిక్కులేని వారి, ఆప్షన్ సి గొప్పవారి, ఆప్షన్ డి కానుకిచ్చువారి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దిక్కులేని వారి. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. క్వశ్చన్ నంబర్ 40. దేవుని నామమును బట్టి ప్రార్థన చేయువారిలో ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ దానియేలు, ఆప్షన్ బి సమూయేలు, ఆప్షన్ సి అబ్రహాము, ఆప్షన్ డి నోవాహు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమూయేలు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనము.
క్వశ్చన్ నెంబర్ 41. ఎవరు చేసే ప్రార్థన దేవునికి ఆనందకరము? ఆప్షన్ ఏ విశ్వాసులు, ఆప్షన్ బి ప్రార్థనాపరులు, ఆప్షన్ సి రాజులు, ఆప్షన్ డి యథార్థవంతులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి యథార్థవంతుల ప్రార్థన. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. 17th క్వశ్చన్ నెంబర్ 42. ఏమి వినకుండా వారి చెవిని తొలగించుకుని వాని ప్రార్థన దేవునికి హేయము. ఆప్షన్ ఏ గద్దింపు, ఆప్షన్ డి ధర్మశాస్త్రము, ఆప్షన్ సి హెచ్చరిక, ఆప్షన్ డి సాక్ష్యము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ధర్మశాస్త్రము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. క్వశ్చన్ నెంబర్ 43. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని స్వస్థపరిచాడు? ఆప్షన్ ఏ ఐగుప్తీయులను, ఆప్షన్ బి ఇశ్రాయేలీయులను, ఆప్షన్ సి సిరియన్లను, ఆప్షన్ డి యూదా వారిని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఐగుప్తీయులను. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. క్వశ్చన్ నెంబర్ 44. మా ప్రార్థన నీ యొద్దకు రానియకుండా ఏమి చేసి ఉన్నామని భక్తుడు అంటున్నాడు? ఆప్షన్ ఏ చెవులు మూసుకొనుట, ఆప్షన్ బి ముఖము తిప్పుకొనుట, ఆప్షన్ సి మేఘము కప్పుకొనుట, ఆప్షన్ డి ముఖము దాచుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మేఘము కప్పుకొని ఉన్నావు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 44వ వచనము. క్వశ్చన్ నెంబర్ 45. దానియేలు ఏమి తెరచి దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు? ఆప్షన్ ఏ కిటికీ, ఆప్షన్ బి తలుపులు, ఆప్షన్ సి మనస్సు, ఆప్షన్ డి ధనానిధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కిటికీ. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. 46th క్వశ్చన్. మా స్వనీతి కార్యములను బట్టి మేము ప్రార్థించటలేదు అనిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ అబ్రహాము, ఆప్షన్ బి దానియేలు, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి పౌలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దానియేలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము. 47th క్వశ్చన్. పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా ఆయన నా ప్రార్థన ఆలకించెను అనిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ యోనా, ఆప్షన్ బి హిజ్కియా, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి యోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యోనా. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 48th క్వశ్చన్. ప్రార్థన చేయనప్పుడు ఎవరి వలె ఉండకూడదు? ఆప్షన్ ఏ భక్తుల వలె, ఆప్షన్ బి భక్తిహీనుల వలె, ఆప్షన్ సి వేషధారుల వలె, ఆప్షన్ డి విశ్వాసుల వలె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వేషధారుల వలె. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. క్వశ్చన్ నెంబర్ 49.
ఎక్కడకు వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయవలెను? ఆప్షన్ ఏ మిద్దె మీదకి, ఆప్షన్ బి గదిలోనికి, ఆప్షన్ సి మందిరంలో, ఆప్షన్ డి కొండలలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. క్వశ్చన్ నెంబర్ 50. ఎవరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయవలనని యేసుని వద్దకు తీసుకొని వచ్చారు? ఆప్షన్ ఏ పెద్దలను, ఆప్షన్ బి వృద్ధులను, ఆప్షన్ సి చిన్న పిల్లలను, ఆప్షన్ డి వికలాంగులను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చిన్న పిల్లలను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనము. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.